హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను మీ ముందుకి కొత్త రీడింగ్ తీసుకొని వచ్చాను. సారీ, నేను 3 డేస్గా రీడింగ్ చేయలేకపోయాను. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల నేను రీడింగ్ చేయలేకపోయాను. సారీ. చాలా మెసేజెస్ వచ్చినాయి. మీరు మిస్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నన్ను గుర్తుపెట్టుకున్నారు, నా రీడింగ్స్ని గుర్తుపెట్టుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? ఎందుకంటే చాలా వ్యూస్ వచ్చినాయి. లాస్ట్ టైం నేను చేసిన రీడింగ్కి చాలా వ్యూస్ వచ్చాయి. అంటే అందరికీ ఇష్టమని నాకు అర్థమైంది. అందుకని చెప్పి ఈరోజు కూడా అదే రీడింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చెక్ చేసి చాలా కాలమైంది. అందుకని చూద్దాం అసలు మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ ఎనర్జీ ఎలాగుంది, వాళ్ళ నిన్న నైట్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు. సో ఇవన్నీ చూద్దాం, సరేనా? ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. జనరల్ రీడింగ్ లాగే తీసుకోండి. ఇది అందరికీ రెజినేట్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎంత మట్టుకు రెజినేట్ అయితే ఆ మెసేజెస్ తీసుకోండి. కొంతమందికి 100% రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి కొంత 50%, 80% అలా రెజినేట్ అవ్వచ్చు. ఇంకా మీకు క్లారిటీ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఉందండి, దానికి మీరు మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? సరే, చూద్దాము ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలాగుంది అండ్ నిన్న నైట్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు. అసలు ప్రస్తుతానికి మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? సో ప్రస్తుతానికి కరెంట్ టైంలో వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు? మీ పట్ల, మీ కనెక్షన్ పట్ల వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? ఇన్ జనరల్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? ఓకే, ద హై ప్రిస్టెస్. సో వాళ్ళు, మీ పర్సన్ ప్రస్తుతానికి చాలా హైలీ ఇంట్యూటివ్గా ఉన్నారండి. అంటే ఏంటంటే వాళ్ళకి ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు. అంటే సపోజ్ మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు మాట్లాడటం ఇన్ టచ్ ఉన్నా, కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి వాళ్ళ సిక్స్త్ సెన్స్ అనేది, అంతరాత్మ అనేది చెప్తుందనమాట. ఓకే, మీ పర్సన్ ఇలా ఉన్నారు, మీ పర్సన్ అలాగున్నారు అన్నట్టుగా. సో వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక ప్రశాంతంగా ఒక స్పిరిచువల్ స్టేట్లో ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏ మాత్రము ఒక టెన్షను లేదు, ఒక యాంగ్జైటీ లేదు. వాళ్ళు ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విధమైన విక్టరీ సాధించిన ఫీలింగ్ ఉంది. అది ఎందుకని నాకు తెలీదు. ఒకవేళ ఏమైనా ప్రొఫెషనల్గా వాళ్ళకి ఏమైనా విక్టరీ సాధించారా, ఏదో ఒక గెలుపు సాధించినాక ప్రశాంతంగా ఉంటారు చూడండి, ఆ ఎనర్జీ నాకు కనిపిస్తూ ఉంది. ఏదో ఒక విషయంలో వాళ్ళు సక్సెస్ సాధించారు. దాని విధంగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే రిలాక్స్డ్గా ఉన్నారనమాట. వాళ్ళు ఏ టెన్షన్ లేదు, ఒక బాధ లేదు, ఏమీ వాళ్ళు ఆరాట పట్టడం లేదు, ఏమీ లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ప్లస్ వాళ్ళ ఇంట్యూషన్ని వాళ్ళు నమ్ముతున్నారనమాట. అంటే మోర్ ఎలాగంటే వాళ్ళ గట్ ఫీలింగ్స్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. ఓకే, నాకు ఇలాగ అనిపించింది అంటే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అనే ఒక గట్ ఫీలింగ్లో వాళ్ళు ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉన్నారు. ప్లస్ అది కాకుండా వాళ్ళు ఒక రకమైన ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ను వదలటము ఏదో రీసెంట్గా జరిగిందండి. సో ఐ థింక్ వితిన్ 3-4 డేస్ వాళ్ళు ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ను వదిలేయటము, లేదంటే వాళ్ళు ఒక హెల్తీ హ్యాబిట్ని స్టార్ట్ చేయడము, మేబీ వాకింగ్, యోగా, లేకపోతే డైటింగ్, లేదంటే వెజిటబుల్స్ తినటము, ఏదో సంథింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దానికని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారన్నమాట. ఏ తొందర లేదు, ఏమీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్నర్ సెల్ఫ్ వాళ్ళకి చెప్తుంది ఏం చేయాలి అనేది. కరెక్ట్గా వాళ్ళ థాట్స్, వాళ్ళ హార్ట్, వాళ్ళ మైండ్ అన్నీ ఒక అలైన్మెంట్లో ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ప్రస్తుతానికి. సో చూద్దాము నిన్న నైట్ వీళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు. నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నిన్న నైట్ మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు? దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. Knight of Strength, the Magician,
టూ ఆఫ్ విజ్డమ్, కింగ్ ఆఫ్ విజ్డమ్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, కొంచెం అరేంజ్ చేస్తాను. ఓకే, సో మీ పర్సన్ మోస్ట్లీ క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయ్యే అవకాశం ఉందండి. అంటే మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఇంకా ఏరిస్, లియో, సాజిటేరియస్ ఆల్సో, అంటే మేషం, ధనస్సు, సింహం ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది. మీ పర్సన్ స్ట్రాంగ్గా నాకు మీనరాశి ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఎలాగా ఫీల్ అయ్యారు నిన్న నైట్ అంటే చాలా ప్యాషనెట్గా ఫీల్ అయ్యారండి. నాకు తెలిసి మీ ఫోటోలు వాళ్ళ దగ్గర ఉండటం కానీ, మీరు చాట్ హిస్టరీ ఉండటం కానీ, సో వాళ్ళు మిమ్మల్ని ఆ ఫోటోల్లో చూడటం కానీ, మోస్ట్లీ నాకు ఫొటోస్, వీడియోస్ అనే అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఫీల్ అయ్యారు. మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అయ్యారు వాళ్ళు. సో మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, ఎలాగైనా మేనిఫెస్ట్ చేయాలి లైఫ్లో అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఒక మేనిఫెస్టేషన్ చేయడము, ఒక డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయారనమాట. నేను చెప్పాను కదా, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఏ టెన్షన్ లేదు, ఏ కోపం ఏమీ లేదని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఇంకా ఆలోచించే టైం దొరుకుతుందనమాట. ఎందుకంటే వాళ్ళు మన మైండ్ ఒకసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు అన్ని థింగ్స్ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అన్ని విషయాలు, అన్ని సమస్యలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ పర్సన్ అలాగే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళు అవేమీ ఉపయోగించాలనుకోవట్లేదు. ప్రశాంతంగా ఒక మీకై మీరు వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా వాళ్ళు ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా మైండ్లో వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్లేయర్ ఎనర్జీ. ఓకే, కానీ ఈ పర్సన్ ప్లేయర్ ఎనర్జీ అన్ని రూపాలు మీ దగ్గరే చూపిస్తున్నారు అనమాట. ఒక ప్లేయర్ ఎనర్జీ, ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ విజ్డమ్ వచ్చింది. సో మిమ్మల్ని వాళ్ళు ఒక పార్ట్నర్గా ఫీల్ అవుతున్నారు, ఒక సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ ప్లేయర్ ఎనర్జీ కూడా మీ దగ్గర, అంటే మీతో ఫ్లర్ట్ చేయాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కొంచెం చిన్నగా ఏడిపించాలని చెప్పి టీజ్ చేయాలి. సో అలాగా వాళ్ళకి రకరకాల ఆలోచనలు అనమాట. నిన్న నైట్ మిమ్మల్ని ఆలోచించుకుని పడుకున్నారనమాట. సో 2 ఆఫ్ కప్స్ అనేది అయితే చాలా ఒక ప్రేమ అనమాట, విపరీతమైన ప్రేమ ఈ పర్సన్కి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒక స్టేబుల్ కమిట్మెంట్ కావాలి, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి, ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి. ఎందుకంటే దాని పక్కనే కింగ్ ఆఫ్ విజ్డమ్ వచ్చింది. కింగ్ ఆఫ్ విజ్డమ్ అంటే కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. సో కింగ్ ఆఫ్ కప్స్ అనేది వాళ్ళు చాలా ఇమోషనల్ పర్సన్, చాలా రొమాంటిక్ పర్సన్, ప్లస్ మెచ్యూర్డ్ ఫీలింగ్స్ ఉండే పర్సన్ అనమాట. సో నిన్న నైట్ మీ గురించి చాలా ఒక మెచ్యూర్డ్గా ఆలోచించారు, కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి బాధ కూడా కలిగిందనమాట. ఎందుకంటే 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే అది కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా. అంటే వాళ్ళకి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి. సో కొంతమందికి వీళ్ళు పాస్ట్ పర్సన్ కూడా అయ్యుండొచ్చండి. మీరు పాస్ట్ పర్సన్ గురించి చూస్తున్నారు, ఎక్స్ గురించి చూస్తున్నారు కొంతమంది. సో మీకు ఎలాగంటే ఈ కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. కొంతమందికి సపరేషన్ ఉండొచ్చు, కొంతమందికి డివోర్స్ ఉండొచ్చు, కొంతమందికి ఏమో బ్లాకేజ్ ఎనర్జీ ఉండొచ్చు. సో వీళ్ళు అంతా అయిపోయింది, ఇంక నా చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు చాలా డీలా పడిపోయారనమాట. ఒక రకమైన భయంతో కూడిన ఇది. కానీ వాళ్ళకైతే మరీ అంటే ఒక ఏడ్చేసి బాధపడే అంత కాకపోయినా వాళ్ళకి ఇది ఎలాగా సాల్వ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, కానీ దీన్ని మళ్ళీ ఎలాగా చేయాలి. ఎందుకంటే నైట్ ఆఫ్ వాండ్స్, ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో పూర్వంలాగా హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వాలి, ప్రపోజ్ చేయాలి. సో అనేసి వీళ్ళకి చాలా చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి
ఒక రకమైన ఈ 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అయితేనే గూడా, 10 ఆఫ్ సోర్స్ అయితేనే గూడా, వాళ్ళకి ఒక విక్టరీ అనేది కనిపిస్తా ఉంది. అంటే మనసులో వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే, ఈవెన్ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతేనే కూడా, మీకు వేరే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ కనెక్షను మీరు 5డీలో ఎండ్ అయిపోవచ్చు, 3డీలో ఎండ్ అయిపోవచ్చు కానీ, 5డీలో ఇంకా ఎండ్ అవ్వలేదు. మీ ఇద్దరి మధ్య టెలిపాతిక్ కమ్యూనికేషన్ జరుగుతాంది. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో, ఇవి ఇన్ని రకాల అంటే ఇది చాలా సినారియోస్ ఉన్నాయి. కొంతమందికి మీ ఎక్స్, కొంతమందికి మీ క్రష్, కొంతమందికి మీ లవరు. సో, ఇలాగా రకరకాల మెసేజెస్ వస్తున్నాయన్నమాట నాకు. మీకు ఏది రెజొనేట్ అయితే మీ సిట్యుయేషన్‌కి అది మాత్రమే మీరు తీసుకోండి. వేరే విషయాలు, వేరే వాళ్ళ దాని మెసేజెస్ మీకు సంబంధం లేదు. సరేనా? సో, వాళ్ళు ఇది కూడా బాధపడుతున్నారనమాట. ఇది ఎండ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఎలాగా? కొంతమందికేమో బిట్రేయల్ ఎనర్జీ కూడా ఉందనమాట. అంటే మీరు వాళ్ళని వదిలేసుండొచ్చు. అంటే వాళ్ళు కాకుండా మీరే వాళ్ళని వదిలేసుండొచ్చు. ఫర్ సమ్ రీజన్ అంటే ఏదో ఒక సిట్యుయేషన్, అది ఫ్యామిలీ గొడవలయ్యుండొచ్చు. లేదంటే మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. సో, ఏదైనా వాళ్ళు ఇది ఫీల్ అవుతున్నారనమాట. అంటే నన్ను బిట్రే చేశారు, అంటే బ్యాక్ స్టాబింగ్ చేశారు అన్నట్టుగా మీ గురించి ఫీల్ అయ్యి బాధపడుతున్నారు. కానీ వాళ్ళ లవ్‌ని, వాళ్ళ ప్యాషన్‌ని మాత్రం వాళ్ళు చంపుకోవట్లేదు. ఓకే. వీళ్ళు నన్ను బిట్రే చేశారు కదా! మళ్ళా మారుతారేమో, మళ్ళా మారి నా దగ్గరికి వస్తారేమో, ఇంకా ఆ ఆశ మాత్రం పోలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇంట్యూటివ్‌గా కూడా ఉన్నారు. ఈ ఎనర్జీ ఎలాగుందంటే వాళ్ళు చాలా ఇంట్యూటివ్‌గా ఉన్నారు. మేబీ కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు, ఎక్కువ పూజలు చేస్తుండొచ్చు. సో, స్పిరిచ్యువల్‌గా చాలా ఎన్‌లైటెన్డ్‌గా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి అంతా క్లియర్‌గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. ఎండింగ్ అయిపోతే అయిపోయింది. మళ్ళా నా పర్సన్ నా దగ్గరికి వస్తారేమో వెనక్కి అనేది వాళ్ళకి ఆశ. ప్లస్ దాన్ని వాళ్ళు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. ఓకే. అది నిన్న వాళ్ళ థాట్స్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నిన్న నైట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థాట్స్ ఎలాగున్నాయి? మా వ్యూవర్స్ యొక్క చూసారా డెవిల్, నేను తీయకూడదు అనుకున్నాను కానీ అది కింద పడింది. ఓకే. నిన్న నైట్ నా వ్యూవర్స్ యొక్క పర్సన్ థాట్స్ ఎలాగున్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మా వ్యూవర్ గురించి ఏం ఆలోచించారు? నైట్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, సాజిటేరియస్ ఎనర్జీ కూడా ఉందండి బాగా స్ట్రాంగ్గా. అంటే ధనుసు రాశి, మళ్ళానేమో మకర రాశి, 2 ఆఫ్ పెంటికల్స్, వావ్, 10 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఈ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏం ఆలోచించారు? చాలా ప్యాషనేట్గా డెవిలిష్ ఎనర్జీ అనమాట. సో, డెవిల్ ఎనర్జీ అంటే ఎలాగైనా మిమ్మల్ని ఒక సెక్షువల్‌గా ఊహించుకుంటున్నారు. ఎలాగైనా మిమ్మల్ని పొందితే బాగుంటుంది, మీతో స్పెండ్ చేస్తే బాగుంటుంది టైము. సో, వాళ్ళకి ఇలాగ చాలా చాలా ఆశలు ఉన్నాయన్నమాట. నిన్న అదే విధంగా మిమ్మల్ని ఊహించుకున్నారు. ఊహించుకొని చాలా నిన్న నైట్ నిద్ర కూడా వాళ్ళకి లేదు. మిమ్మల్ని ఒక చైన్డ్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ కనెక్షన్‌ని నేను నో అంటే కూడా ఇది ఎండ్ అయ్యే కనెక్షన్ కాదు. ఎందుకంటే మాకు చాలా ఈ బాండ్ ఉంది. ఇది ఒక విధమైన కార్మిక్ ప్లస్ టు సోల్‌మేట్ బాండ్. కార్మిక్ అంటే మీరు ఇలాగా కలవటము, మళ్ళా విడిపోవటం, మళ్ళా కలవటం జరుగుతుంది. కానీ సోల్‌మేట్ ఎందుకంటే మీకు 2 ఆఫ్ కప్స్ అనేది వచ్చింది. 2 ఆఫ్ కప్స్ అంటే వీళ్ళకి విపరీతమైన మీ పైన ప్రేమ అనమాట, ఇష్టము. అంటే మిమ్మల్ని మీరు ఒకవేళ వాళ్ళని బిట్రే చేసినా, బ్యాక్ స్టాబింగ్ చేసినా, లేదంటే మీరు వాళ్ళతో ఫైటింగ్ చేసినా, సో, వాళ్ళకి పోన్లే నా మనిషే కదా, నా పర్సనే కదా, ఏముంది, నేను వాళ్ళని క్షమిస్తాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట.
వాళ్ళు ప్లస్ మిమ్మల్ని ఒక చాలా అట్రాక్టివ్ పర్సన్‌గా చూస్తున్నారు. మీరు ఫ్రీడమ్ లవరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు నిన్న ఏమన్నా ఫేస్‌బుక్‌లో ఫోటోస్ పెట్టడం గానీ, వాట్సాప్‌లో స్టేటస్ ఏయడం గానీ, లేదంటే మీ డీపీ చేంజ్ చేయటం గానీ ఏమన్నా చేశారా? ఖచ్చితంగా వీళ్ళు చూస్తున్నారండి మిమ్మల్ని. మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత బాగా ఫీల్ అవుతున్నారంటే, ఆహా! ఎంత ఎంజాయ్ చేస్తుంది నా పర్సన్, ఎంత ఫ్రీడమ్ లవరు. అంటే మీరు మీ లోకంలో మీరున్నారనమాట. అంటే అట్‌లీస్ట్ పైకి అలా చూపిస్తున్నారు. అంటే మీకు మనసులో ఈ పర్సన్ గురించి ఇష్టం లేకపోతే ఇలా రీడింగ్ చూడరు కదా! టారో రీడింగ్ చూడరు కదా! సో, వాళ్ళకేంటంటే మీరు ఒక ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నారనమాట. మీరు ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట. ఆహా! ఎంత ఫ్రీగా ఎంజాయ్ చేస్తుంది నా పర్సన్ అని వాళ్ళకింకా ఈ డెవిలిష్ ఎనర్జీస్ వచ్చేసినాయి. లేదు లేదు నాకు ఎలాగైనా ఈ పర్సన్ కావాలి. నేనెందుకు ఇంత బాధపడుతున్నాను. ఆ పర్సన్ మాత్రం అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రము ఇక్కడ నిద్ర లేకుండా బాధపడుతున్నాను అనేసి వాళ్ళకి ఒక రకమైన ఇది కోపంతో కూడిన కోరిక అనమాట. ఇలాగ ఈ పర్సన్ ఎలాగైనా నేను దక్కించుకోవాలి. నా లైఫ్‌లోకి రప్పించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కావాలంటే వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు ఈ చైన్‌తో కట్టేసినట్టు ఫీల్ అవుతున్నారనమాట. లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళలేను. ఎందుకంటే ఈ పర్సన్ యొక్క థాట్స్, ఆ మెమరీస్ నన్ను వదలవు. నా లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ప్లస్ ఈ ఈ కనెక్షన్‌లో బ్యాలెన్స్ వస్తే బావుండు. మళ్ళీ మాకు రీకన్సిలియేషన్ జరిగితే బావుండు. మళ్ళా మేము కలిసి ఒకటయ్యి హ్యాపీగా ఉంటే బావుండు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళేంటంటే ఇది ఒక డివైన్‌లీ గైడెడ్ కనెక్షను. సో, డివైనే మమ్మల్ని కలిపింది. దీన్ని ఎవ్వరు కాదనలేరు. ఈ కనెక్షన్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనేది వాళ్ళ ఆలోచన అనమాట. ప్లస్ వాళ్ళు రెండిటిని జగుల్ చేస్తున్నారండి. ఒకటేమో మిమ్మల్ని, ఇంకోటి వాళ్ళ బిజినెస్ గానీ, లేతే జాబ్ గానీ, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ గానీ, సో, వాళ్ళవన్నీ ఆలోచిస్తున్నారనమాట. ఇద్దరిని జగుల్ చేస్తున్నారు వాళ్ళు. సో, దానివల్ల ఏంటంటే ఇద్దరిని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచాలి అనేది వాళ్ళ ఫీలింగు. సో, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కింద టెంపరెన్స్ వచ్చింది కాబట్టి, మీరిద్దరూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే ఒకరు ఎక్కువ లవ్ ఇవ్వటం, ఒకరు తక్కువ లవ్ ఇవ్వటం అలా కాకుండా ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి ఈ కనెక్షన్‌లో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఒక పక్క వాళ్ళకి కొంతమందయితే వీళ్ళు మ్యారీడ్ పర్సన్‌ని చూస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ ఈ పర్సన్‌తో మ్యారేజ్ అయ్యుండొచ్చు. లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. మీరు ఒకవేళ థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు. అందుకని ఇక్కడ 2 పర్సన్స్‌తో గానీ, రెండిట్లితో వీళ్ళు జగుల్ చేస్తున్నారనమాట. కానీ మీరు సోల్‌మేట్. సో, దానికని వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఒక మ్యారేజ్ మెటీరియలు, మీతో పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుంది లైఫు, ఎలాగుండొచ్చు అని చాలా ఊహించుకున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు యాక్షన్ అయితే ప్రస్తుతానికి ఆలోచించట్లేదు. కానీ చాలా ఊహలైతే ఉన్నాయి. మీ గురించి చాలా లాంగ్ టర్మ్‌గా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇది ఒక ఫ్లర్టింగ్ కాదు, లేదంటే ఒక టైమ్ పాస్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా మీ గురించి చాలా హైగా ఆలోచిస్తున్నారనమాట. మీ గురించి బాగా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉంటే మేమెంత బాగా హ్యాపీగా ఉంటాము. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే గనక మా పిల్లలు, పెట్స్, నా ఫ్యామిలీ ఎంత బాగుంటాము అన్నట్టుగా వాళ్ళు చాలా ఊహించుకున్నారనమాట నిన్న నైట్. ఓకే. మళ్ళా చూద్దాము ఏమైనా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా! ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? వీళ్ళు ఇంత ప్రేమగా ఆలోచిస్తున్నారు కదా! మా వ్యూవర్స్ గురించి. వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ వాళ్ళు లవ్ ప్రపోజ్ చేస్తారా? కన్ఫెస్ చేస్తారా? ఎందుకంటే ఈ కింగ్ ఆఫ్ కప్స్ అనేది, 2 ఆఫ్ కప్స్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ప్రపోజ్ చేయాలని వాళ్ళ మనసులో అయితే ఉంది. వాళ్ళు మీ దగ్గర రావాలి, ప్రపోజ్ చేయాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ ఇవ్వాలి అనేది అయితే వాళ్ళకి మనసులో ఉంది. కానీ అది బయటికి చెప్తారా? చేస్తారా? యాక్షన్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి కొంచెం చెప్పండి. వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పండి. వీళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి? ద టవర్. ద ఎంప్రెస్.
ద మెజిషియన్. ఓకే. సో, ఖచ్చితంగా వీళ్ళు అయితే యాక్షన్ తీసుకుంటారండి. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనమాట. మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. అలాగా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి, మీతో మాట్లాడి, మీతో కన్ఫెస్ చేసి, మీకు ప్రపోజ్ చేసి, మొత్తం మీ లైఫ్ అప్‌సైడ్ డౌన్ అయిపోతది. అంటే మీరు మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చనమాట. అంటే ఈ పర్సన్ ఎలాగంటే అంత ఫాస్ట్‌గా చేసేస్తారు. వస్తారు మీ లైఫ్‌లోకి చెప్తారు, "ఓకే. నువ్వు ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి షిఫ్ట్ అయిపో. మనిద్దరం కలవడానికి దూరంగా ఉంది. మనిద్దరికి కన్వీనియంట్‌గా లేదు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసేయి. నేను చూసుకుంటాను మిగతాదంతా" అనేసి వాళ్ళు ఒక మిమ్మల్ని ఒక వైఫ్ లాగా, ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. ఒకవేళ మీరు నిజంగా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అయింటే గనక ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు వేరే ప్లేస్‌కి. వాళ్ళు ఉండే ఇంటికి తీసుకెళ్ళటము. ఎందుకంటే చాలామందికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది తొందరలో. అంటే మిమ్మల్ని ఒక అబండెన్స్ అనమాట. ఒక గ్రోత్ అన్నట్టుగా. మీ లవ్ అనేది, మీ ఈ కనెక్షన్ అనేది చాలా క్విక్ గ్రోత్ అయిపోద్దనమాట. చాలా ఫాస్ట్ గ్రోత్. సో, అది మీరు మేనిఫెస్ట్ చేసింది ఖచ్చితంగా అది మీ లైఫ్‌లోకి వస్తా ఉందనమాట. ఇదైతే 100% నేను నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే మీరు కొంతమంది ఈ పర్సన్‌ని, ఈ కనెక్షన్‌ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే నాకు ఈ మెజిషియన్ ఎనర్జీ మాటిమాటికి వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేస్తుండొచ్చు. లేదంటే మీరు ఈ పర్సన్‌ని మెడిటేట్ చేస్తూ మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఈ మెజిషియన్ ఎనర్జీ అనేది బాగా మీ సైడ్ నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉందనమాట. ఎవరైతే ఫీమేలో ఈ కనెక్షన్ అది మీరైనా అవ్విండొచ్చు, మీ పార్ట్నర్ అని ఎవరైతే ఫీమేల్ ఇక్కడ ఉన్నారో సో, వాళ్ళు చాలా ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట మేల్ కంటే కూడా. ఓకే. ఈ డెవిల్ ఎనర్జీ ఏం చెప్తుందంటే మీరు కూడా ఒకవేళ మేల్ కూడా వాళ్ళని ఈక్వల్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ కాంటాక్ట్, సెక్షువల్ ఇది కోరికలు. సో, ఇవన్నీ వీళ్ళని ఈ మేనిఫెస్టేషన్‌ని డామినేట్ చేస్తున్నాయి. సో, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మీరు ఏది కూడా మరీ అబ్సెసివ్‌గా చేస్తే అది రాదు. మీరు కాసేపు అనుకున్నాక వదిలేయాలనమాట అది యూనివర్స్‌కి. యూనివర్స్ నీ ఇష్టం. నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. కానీ నాకు ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి అన్నట్టుగా అది మేనిఫెస్టేషన్ అంటే. సో, ఈ పర్సన్ ఏంటంటే అబ్సెసివ్ అయిపోతున్నారు మీ పర్సన్. వెరీ అబ్సెసివ్ అనమాట. మీరు లేకుండా ఉండలేరు. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి నిద్ర కూడా లేదు. నాకు తెలిసి వాళ్ళు సరిగ్గా పడుకోవటం కూడా లేదనమాట. అలాగా వాళ్ళని మిమ్మల్ని అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ కనెక్షన్‌లో గ్రోత్ అనేది కావాలనుకుంటున్నారు. దానికని మేనిఫెస్ట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సడెన్‌గా మీ ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు మీ లైఫ్ అంతా అప్‌సైడ్ డౌన్ అయిపోతుందనమాట వాళ్ళు చెప్పిన విషయాలకి. ఎందుకంటే మీరు కూడా వాళ్ళని ఈక్వల్‌గా ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నారు కాబట్టి మీరు రెడీ అనమాట. వాళ్ళు చెప్పే చేంజెస్ మీ లైఫ్‌లో చేసుకోవటానికి మీరు రెడీ. అందుకని చెప్పేసి ఇది చాలా క్విక్ టర్న్ తీసుకుంటుందనమాట తొందరలో. ఓకేనా. నా క్యాట్ కూడా కరెక్ట్ అని చెప్తోంది. ఓకేనా. సో, మీరు నిజంగా ఈ ఎనర్జీ అయితే మీ లైఫ్‌లోకి రావాలంటే ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేయండి. ఒకవేళ మీకు నెగెటివ్‌గా ఉంటేను కూడా అది పాజిటివ్‌గా మారి మీరు మేనిఫెస్ట్ చేసి ఆ ఎనర్జీని మీ లైఫ్‌లోకి తెచ్చుకునే అవకాశం ఉంది. ఓకేనా. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే మీకు నా రీడింగ్స్ అన్నీ ఇమీడియట్‌గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.